ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి సార్? ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఒక భార్యాభర్తలు వాళ్ళు పిల్లలు కనాలనుకుంటున్నారు కానీ మామూలు న్యాచురల్గా అవ్వట్లేదు. ఓకే. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక ల్యాబ్ని లేదా ఒక హాస్పిటల్ని ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టిలిటీ క్లినిక్ వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్టిలిటీ క్లినిక్లలో సమస్యను అర్థం చేసుకొని ఎగ్ని అంటే అండాన్ని, స్పామ్ని, శుక్రకణాన్ని రెండింటిని కూడా కలెక్ట్ చేసి ల్యాబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లో ఫర్టిలైజ్ చేస్తారు, ఫలదీకరణం చేస్తారు. ఆ ఫర్టిలైజ్ చేయడం బాడీ బయట ఒక టెస్ట్ ట్యూబ్లో జరిగితే దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఓకే. అంటే ఈ ఫర్టిలైజేషన్ అనేది ఇన్విట్రో పరంగా ల్యాబ్లో ఒక టెస్ట్ ట్యూబ్లో చేయడాన్ని ఐవీఎఫ్ అంటారు. ఇది బయోటెక్నాలజీలో చాలా పాపులర్. మనకు ఇండియాలో కూడా దీనికి సంబంధించిన కొన్ని రెగ్యులేషన్స్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 2021-22 ఆ టైంలో దీని రెగ్యులేషన్స్ వచ్చాయి. సో ఈ టెక్నాలజీని మనం రెగ్యులర్గా బయట చూస్తూ ఉంటాం. ఇలాంటి టెక్నాలజీ స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉండాలి. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇది ఏంటి, ఎందుకు జరుగుతోంది, ఎలాంటి వారికి ఉపయోగపడుతోంది, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, ప్రభుత్వం ఎందుకు వీటి మీద రెగ్యులేషన్స్ తీసుకొస్తోంది అనే విషయం అర్థమవుతే ఈ డైరెక్షన్లో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం.